ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తూ ఉంటాడు. మొదట వెల్లికలా పడుకుంటాడు, తర్వాత బోర్లా పడతాడు, లేచి కూర్చుంటాడు, పట్టుకుని నిలబడతాడు, తప్పటడుగులు వేస్తాడు, సరిగ్గా నడుస్తాడు, గబగబా నడుస్తాడు, పరిగెత్తుతాడు. జీవితం అంతా అర్థం పర్థం లేని కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది. దానిని ఎవ్వరూ ఆపలేరు. ఈ దేహం శాశ్వతం కాదు, దహన యోగ్యమైనది. కాబట్టే దానిని దేహము అని అన్నారు. 100 సంవత్సరాలు జీవించినా ఎప్పుడో ఒకరోజు ఈ దేహము పడిపోతుంది. ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఉంచము, దహనం చేసేస్తాము. కాబట్టి ఈ దేహం విషయంలో ఎవ్వరూ మోహం చెందకూడదు. అంటే ఈ దేహమే నిత్యము, ఈ దేహము పోతే మనం సర్వనాశనం అవుతాము అని అనుకోవడం, మన కళ్ళెదట ఎంతోమంది చస్తున్నా మనం మాత్రం కలకాలం జీవించి ఉండాలనుకోవడం, పుడితే పండగ జరుపుకోవడం, చస్తే ఏడవడం, ఇదే మోహం. ప్రతివాడు ఈ మోహము నుండి బయటపడాలి. ఇది కృష్ణుని 2వ పాఠం. ఇక్కడ దేహి అని వాడాడు వ్యాసుడు. దేహి అంటే దేహము కలవాడు, దేహము ధరించినవాడు. సంపద కలవాడు సంపన్నుడు. సంపద వేరు, అది కలిగిన వాడు వేరు. అలాగే దేహము వేరు, దేహము ధరించిన వాడు వేరు. దేహమునకు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము కలుగుతాయి. కానీ దేహము ధరించిన వాడికి కాదు. ఈ విషయం ప్రతివాడు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఏ దుఃఖము ఉండదు. ఎందుకు అంటే బాల్యము నుండి యవ్వనంలోనికి వచ్చినప్పుడు, యవ్వనంలో నుండి వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఆనందిస్తున్నాము. వృద్ధాప్యం నుండి మరణం సంభవించినప్పుడు మాత్రం ఏడుస్తున్నాము. ఇది ఒక పరిణామం అని అనుకోవడం లేదు. ఇదే అజ్ఞానం, అవివేకం, మోహం, మాయ. ఏ పేరుతో పిలిచినా ఒకటే. బాల్యం నుండి యవ్వనంలోనికి రావడం ఎంత సహజమో, వృద్ధాప్యం నుండి మరణంలోనికి జారుకోవడం అంతే సహజం. అప్పటికే శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టి మరలా కొత్త శరీరాన్ని ధరించడం అత్యంత సహజ పరిణామం. ఈ రహస్యాన్ని అందరూ తెలుసుకుంటే ఎవ్వరూ మరణించినప్పుడు దుఃఖించరు, ధీరుడుగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇన్నాళ్ళు మన మధ్య తిరిగిన శరీరం ఒక్కసారిగా ఉండదు అనుకుంటే కొంచెం బాధగానే ఉంటుంది. ఇండియాలో ఉండి ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిన వాడి గురించి మనం ఏడవడం లేదు. పైగా శుభాకాంక్షలు చెప్తున్నాము. మన మధ్య తిరిగిన వాడు అమెరికా వెళ్ళినా కనపడడు, మరణించినా కనపడడు. అమెరికా వెళ్ళిన వాడి గురించి సంతోషిస్తాము, మరణించిన వాడి గురించి దుఃఖిస్తాము. ఇదే అజ్ఞానము. ఇక్కడ కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చూచాయగా చెప్పాడు. ఉపాధ్యాయుడు కూడా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పబోయే ముందు దాని గురించి విద్యార్థికి సూచనప్రాయంగా తెలియజేస్తాడు. తర్వాత విపులంగా చెప్తాడు. ఇక్కడ కృష్ణుడు అదే పని చేస్తున్నాడు. అందుకే కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. నాడు అర్జునుడు, నేడు మానవులు అందరూ ఈ దేహమే నేను అనుకుంటున్నారు. ఈనాడు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసం బాధపడడం అవివేకం. శరీరం పంచభూతములతో ఏర్పడింది. దాని కాలం తీరగానే విడిపోతుంది. దేహము అంటే దహన యోగ్యము అయినది. ఒకరోజు కాల్చబడేది దేహము. దేహము నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. ప్రతి క్షణం లక్షలాది కణాలు పుడుతున్నాయి, మరణిస్తున్నాయి. మన దేహంలో ప్రతి 12 సంవత్సరాలకు పూర్తి మార్పు వస్తుంది అని బయాలజీ చెబుతుంది. అందుకే ఈ దేహానికి బాల్యం, కౌమారం, యవ్వనం, ముసలితనము అనే 4 అవస్థలు ఉన్నాయి కదా. చిన్నప్పటి ఫోటో చూపిస్తే ఎవ్వరూ గుర్తుపట్టరు. కానీ అది నేను అంటారు. ఆ ఫోటోలో ఉన్నది 2 అడుగుల మనిషి, ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్. కానీ అదే నేను అంటాడు ఆ బుల్లెట్. ఇది ఎలా సాధ్యం అంటే ఆనాడు, ఈనాడు, రేపు ఈ దేహంలో ఉండేది ఆత్మ. అదే నువ్వు. దేహము మార్పుకు లోనైంది. అలాగే మానవులు ఈ దేహములు వదిలిపెట్టడం అనివార్యం. ఈ పరిణామాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మరొక దేహం వస్తుంది. అది వేరే దేహం కావచ్చు. అర్జునుడికి చిన్నప్పుడు ఎత్తుకుని ముద్దలు తినిపించిన భీష్ముడు ఇలా లేడు కదా. అర్జునుడికి చిన్నప్పుడు విల్లు పట్టడం నేర్పిన కృపాచార్యుడు ఇలా లేడు కదా. అలాగే ద్రోణుడు కూడా. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. కానీ వీళ్లలో ఉండే ఆత్మ ఒక్కటే. అది వీళ్ళు మరణించిన తర్వాత కూడా ఉంటుంది, ఎక్కడకు పోదు. ఈ సత్యాన్నే కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. కానీ అర్జునుడు మాత్రం వారి దేహములే శాశ్వతము అనుకుంటున్నాడు. ఈ దేహంలో ప్రాణం ఇలాగే ఉండాలి, ఎల్లప్పుడూ ఈ దేహంతో భోగాలు అనుభవిస్తూ ఉండాలి అనుకునేవాడిని అసురుడు అంటారు. అందుకే అసురులు తపస్సులు చేసి మోక్షం కోరలేదు, చావు లేకుండా వరాన్ని కోరుకున్నారు. ఎవరి చేతిలోనూ చావు లేకుండా తాను చెయ్యి పెడితే ఎదుటివాడు చావాలని కోరుకుంటారు. అందుకే వారిని అసురులు అని అన్నారు. ఈ దేహము కాలమునకు అధీనం. కాలం తీరగానే దేహం పడిపోవడం అత్యంత సహజం. దానినే మృత్యువు అని అంటారు. పుట్టడం ఎంత సహజమో మృత్యువు కూడా అంతే సహజం. కాబట్టి తాను యుద్ధం చేస్తే వీళ్ళంతా నా చేతిలో చస్తారు అనడం అర్జునుడి అవివేకం. అర్జున, యుద్ధంలో నీవు వీరిని చంపకపోయినా
కాలం తీరగానే వీరంతా చావడం తప్పదు, మరలా వీరంతా కొత్త దేహములు ధరించడం కూడా తప్పదు. కాబట్టి ఈ అజ్ఞానమును పారద్రోలి యుద్ధానికి సన్నద్ధం కా అని బోధించాడు శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ.